మనం గాని మనతో పాటు చదువుకున్నవాడు గాని ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా సరే వాడిని యారా అని పిలవగలిగే ధైర్యం ఎవరికైనా ఉందేంటంటే మనతో పాటు స్కూల్ చదువుకున్నవాడే. మనం ఎంత పెద్దవాళ్ళమై ఎక్కడెక్కడ సెటిల్ అయినా గాని మన స్కూల్ ఫ్రెండ్స్‌ని కలిసేసరికి మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఇక నేనైతే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కనీసం ఎవరో ఒకళ్ళనైతే కలుస్తూనే ఉంటాను. ఏదో ఒక ఫంక్షన్ విధంగానో, పార్టీ విధంగానో, ఏదో ఒక చిన్న టూర్ విధంగానో కలుస్తూనే ఉంటాను. ఇక మేము గత 2 సంవత్సరాలుగా ఎటువంటి టూర్‌లు పెట్టుకోలేదు. ఈసారైతే టూర్ పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నారు ఇక మా వోళ్ళు. దాంట్లో నేను కూడా జాయిన్ అయిపోయాను. ఇక వారం రోజుల నుంచి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. కార్‌లో వెళ్దామని కొంతమంది, బైకుల మీద వెళ్దామని కొంతమంది ప్లాన్ చేసుకున్నాము. ఇక ఇందులో అయితే కొంతమంది వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు. ఇంకా హ్యాండ్ ఇచ్చేసిన వాళ్ళు గొడవ ఎందుకులే అని చెప్పి మేమైతే బైక్‌లేసుకొని అయితే బయలుదేరాము. ఇక ఊళ్ళంతా హూనం అయితే అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కొత్త కొత్త రోడ్లు, పాత రోడ్లేమో రిపేర్‌లు అవ్వలేదు. కొత్త కొత్త ఫ్లైఓవర్‌లు వేయడం వల్ల రోడ్లన్నీ చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎక్కడికనేది ఈ టూర్ అంతా ఈ వీడియో అయితే చూడండి. మా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉంది. వీడియో అయిపోలేదు. ఇక ఇన్ని గుర్తులను అధిగమించుకొని వచ్చిన తర్వాత పొట్టలన్నీ కదిలిపోయి ఖాళీ అయిపోయినాయి కాబట్టి కొంచెం టిఫిన్ చేద్దామని ఆగాము. వీడియో అయితే కంటిన్యూషన్ ఉంది. బై బై.